నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చిత్తూరు జిల్లా ప్రస్తుత తిరుపతి జిల్లా సత్యవేడిలో అత్యంత వైభవంగా జరిగే శ్రీ గంగమ్మ జాతరకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ జాతర వెనుక ఉన్న పురాణ నేపథ్యం, స్థానిక కథ విశేషాలు ఇక్కడున్నాయి. గంగమ్మ పుట్టుక పురాణాల ప్రకారం పూర్వం పాలెగల్ల అరాచకాలు మితిమీరిపోయినప్పుడు స్త్రీలను రక్షించడానికి ఆదిశక్తి గంగమ్మగా అవతరించింది. సత్యవేడు పరిసర ప్రాంతాల్లో ఒక దుష్ట పాలెగాడు ఉండేవాడు. అతడు అందమైన ఆడపిల్ల కనిపిస్తే బంధించి తీసుకువెళ్లేవాడు. అతనిని అంతం చేయడానికి శక్తి స్వరూపిణి గంగమ్మగా జన్మించింది. ఆమె యవ్వనంలోకి రాగానే ఆమెను చూసిన పాలెగాడు మోహించి పెళ్లి చేసుకోవాలని వేధించాడు. అప్పుడు గంగమ్మ తన విశ్వరూపాన్ని చూపి అతడిని సంహరించిందని భక్తుల నమ్మకం. ఈ విజయానికి గుర్తుగానే జాతర నిర్వహిస్తారు. ఇక జాతర విశేషాలు చూద్దాం. సత్యవేడు గంగమ్మ ప్రత్యేకత. సత్యవేడు గంగమ్మ జాతర కేవలం ఒక రోజుతో ముగిసేది కాదు. ఇది క్రమ పద్ధతిలో జరుగుతుంది. చాటింపు మరియు కాపు కట్టడం. జాతరకు కొన్ని రోజుల ముందే ఊరిలో చాటింపు వేస్తారు. అమ్మవారికి కాపు కట్టినప్పటి నుంచి ఊరి ప్రజలు ఎవరు ఊరు దాటి వెళ్లకూడదని, శుభకార్యాలు చేయకూడదని నియమం పాటిస్తారు. వేషధారణలు వింత వేషాలు. జాతరలో భక్తులు రకరకాల వేషాలు వేస్తారు. ముఖ్యంగా బైరాగి వేషం, బండ వేషం, తోటి వేషం, మాతంగి వేషం. కడపటి రోజైన గంగమ్మ జాతర నాడు భక్తులు భయంకరమైన వేషధారణలతో ఒళ్లంతా వేప మండలు కట్టుకొని అమ్మవారిని దర్శించుకుంటారు. గంగమ్మ విగ్రహం మట్టి రూపం. సత్యవేడు గంగమ్మ ప్రత్యేకత ఏంటంటే ఈమె మట్టితో చేసిన విగ్రహం. ప్రతి ఏటా జాతర సమయంలోనే కొత్తగా విగ్రహాన్ని తయారు చేస్తారు. జాతర ముగియగానే ఆ విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేస్తారు లేదా కరిగించి వేస్తారు. బలులు మరియు మొక్కులు. భక్తులు తమ కోరికలు తీరినందుకు గాను పొట్టేళ్లను, కోళ్లను బలి ఇస్తారు. అమ్మవారికి పంబల వారు వాయిద్యాలు వాయిస్తూ కథలు చెబుతుంటే భక్తులు పూనకంతో ఊగిపోతారు. జాతర ముఖ్య ఘట్టం విశ్వరూప దర్శనం. జాతర చివరి రోజున అమ్మవారికి భారీ ఎత్తున నైవేద్యాలు సమర్పిస్తారు. ఆ రోజు సాయంత్రం అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి ఊరి పొలమేరలో లేదా చెరువు వద్ద ఉంచుతారు. భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి గోవింద గంగమ్మ అని స్మరిస్తూ అమ్మవారిని దర్శించుకుంటారు. చివరగా అమ్మవారి మట్టి విగ్రహం నుంచి ఒక భాగాన్ని సాధారణంగా ముక్కు లేదా చెవి తొలగించి ఆ మట్టిని ప్రసాదంగా భక్తులు ఇంటికి తీసుకువెళ్తారు. దీనివల్ల ఇంట్లోని కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. ఆ తర్వాత విగ్రహం కనుమరుగవుతుంది. సత్యవేడు గంగమ్మను సత్యవేడు పొలిమేర గంగమ్మ అని కూడా పిలుస్తారు. ఆమెను దర్శించుకుంటే కరువు కాటకాలు రావని, గ్రామం సుభిక్షంగా ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.